హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. ఈవేళ క్యాబేజీ పెసరపప్పు చక్కగా కమ్మగా తాలింపెట్టి చూపిద్దామని చెప్పాడు బంగారం. ఒక 1/2 కిలో ముక్కమ్మ క్యాబేజీ, ఒక సాల్డ్ పెసరపప్పు అమ్మ. ఇదిగో ఓకేనమ్మా, సింపుల్గా ఏముండదు. ఇది ఉప్పు, పసుపు, ఇంగువ. తాలింపుకి ఏంటమ్మా, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ. మనం దీంట్లోకి నిమ్మకాయ పిండుకోవాలి. చింతపండు వేసుకోకూడదమ్మా, సౌరుసుగా నిమ్మకాయ పిండుకుని వేసుకోవాలన్నమాట. నేను ఏం చేస్తానంటే, చాలామంది పచ్చిగా వేసుకుంటారు, ఎందుకంటే క్యాబేజీ స్మెల్ కాబట్టి ఒక బాయిల్ చేస్తానమ్మా. ఇదిగో బాయిల్ చేసాను, అందులో వార్చుకుంటాను, అప్పుడు వేసుకుందాం కడుక్కొని. ఓకేనమ్మా, ఒక ఉల్లిపాయ కోసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకుందాం. 1/2 కిలో పప్పు అమ్మ. సాల్ట్ అంటే మళ్ళీ అర్థం అవుతుందని పసుపు కూడా వేసుకుందాం. బాయిల్ అయిపోయింది కదా, వాటర్ ఎక్కువ పట్టదు. 1, 2 పోసుకుందామమ్మా, సరిపోతుంది 2. ఒక్క కోత సరిపోద్ది, ఆల్రెడీ బాయిల్ అయింది కదా పెసరపప్పు కాబట్టి తొందరగా. ఇదిగోరా, ఇప్పుడు ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట, స్మెల్ అనేది రాదు. ఎందుకంటే క్యాబేజీ కొంచెం ఎగటిగా అనిపిస్తుంది కదా, అందుకని ఇలా అన్నమాట. ఒక్క కోత వేసిన తర్వాత చూపిస్తాను బంగారం. ఆ నీళ్ళు అందులో ఇనిగిపోతే బాగుంటుంది, వాటర్ ఉంచుకుంటాం ఏంటి. అదిగో పోపుకి ఒక కోత వేయించాము, కొంచెం వాటర్ ఉంటుంది, లాగేసుకుంటుంది. ఒక్కటే సరిపోద్ది పెసరపప్పు కాబట్టి. ఓకేనమ్మా, ఇందులో సాల్ట్ వేసుకుందాం. పసుపు పొడి ఇందులోనే వేసేసుకున్నాం కదా, అది చక్కగా పట్టింది. అది కూడా చాలా బాగుంటుందమ్మ, ట్రై చేయండి. ఎందుకంటే ఇది మంచి ప్రోటీన్ అమ్మ, తినాలి. ఏమో పిల్లలమ్మ ఇష్టపడ్డాం. ఓకేనమ్మా, వేసుకుందాం. చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకోండి అమ్మా. టేబుల్ మీదకి వెళ్ళిపోతాం కదా, అక్కడ పిండుతా. కొద్దిగా ఇంగి వేసుకుందాం. ఇది చపాతీలోకి పుల్కాలోకి కూడా బాగుంటుందమ్మా. బెంగాల్ వాళ్ళు పుల్కా అమ్ముతున్నారు కదా, ఎక్కడ, వెంకటబాబు గుడి పక్కనే. వాళ్ళు ఇలాగే వండుతారు. మనకు అక్కడ ఇష్టం అవుద్ది, అక్కడి నుంచి తెచ్చుకుంటారమ్మ. వీళ్ళు ఏమేసింది తెలియదు కదా, ఇక్కడ మనం వండితే తినరు ఇంట్లో. ఓకేనమ్మా, ఇప్పుడు ఇంట్లో పోసుకుంటాం. మన డిమార్ట్లో కొనుక్కొచ్చేసింది అక్క, 6 నెలల కన్నా వాడదాం అంతే. టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం అంతే, దగ్గరకు వచ్చేసి. చల్లారిపోయిన తర్వాత బిగుతుందమ్మా, సరిపోద్ది, లూజ్ ఉండాలి. ఓకేనా? ఓకేనమ్మా, నిమ్మకాయ పిండుకుందాం. ముగ్గిన దానికన్నా పచ్చిది టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే సౌరుసిరికే, బాగా పుల్లగా ఉండకూడదు. పెసరపప్పు కదా, పులుపు లాక్కోదు. ఎన్నో గింజ ఉంటే స్పూన్తో తీస్తా, పచ్చికాయ కదా కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకేనమ్మా, నేనైతే ఇందులో నిమ్మకాయ పచ్చడి వేసుకు తింటా, ఇష్టం. నిన్నే తాలింపు పెట్టాను, కొంచెం నిమ్మకాయ ముద్ద ఒకటి కలుపుకొని చక్కగా పప్పు వేసుకుంటే సూపర్ ఉంటుందిరా. ఇందులో ఆవకాయ మాగాయ కన్నా నిమ్మకాయ పచ్చడి బాగుంటుంది, ఎందుకంటే పులుపు కదా. ఓకేనమ్మా, మరి నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా ఇలా చేసుకోండి, మంచి కామెంట్లు పెట్టండి. ఓకేనా? మరి అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. చాలా థ్యాంక్స్ రా. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.